శ్రీ గురుదత్త. ఈరోజు గురువారము ఒక పూట భోజనం కాబట్టి సింపుల్గా గంగవాయల మామిడికాయ పప్పు, దొండకాయ కూర మా పద్ధతిలో చేశానండి. మీకు ఇష్టమైతే మీరు కూడా ట్రై చేయండి. అల్లము, వెల్లిపాయ, ఉల్లిపాయ లేకుండా సాత్వికమైన ఆహారము చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన ఇలాంటి కూరలు, పప్పులు రోజు తిన్నట్టయితే మనకి సంపూర్ణమైన పోషక విలువలు కలిగిన ఐరన్, విటమిన్స్ అన్నీ మనకి దొరుకుతాయి. అయితే మాగాయ పచ్చడి నిన్న పెట్టిందాను, మాగాయ పచ్చడి అది. తర్వాత దొండకాయ కూర, నంచుకోవడానికి దోసకాయ ముక్కలు, పెరుగు, వేడివేడి అన్నము, అందులో నెయ్యి, మళ్ళీ గంగవాయల మామిడికాయ పప్పు. ఫస్ట్ ఒక ముద్ద ఆవకాయ అన్నం తినండి, మాకైతే రోజు గడవదు. వేడివేడి అన్నం, ఆవకాయ, వేడివేడి అన్నం, నెయ్యి, కూర, వేడివేడి అన్నం, నెయ్యి, పప్పు, తర్వాత పెరుగన్నం, పక్కకి ఏదైనా ఒక సలాడ్. ఇది మాకు డైలీ రొటీన్ ఉంటుంది. దీంతోపాటు ఇంకా ఉపవాసం లేని రోజు చారు, పచ్చి పులుసు, చల్లకడి అంటాము, ఈ విధంగా ఉంటుంది. గంగవాయల మామిడికాయ పప్పు కోసం ముందుగా బాణీలు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, కొన్ని మెంతులు, హింగ్, మెంతులు అనేది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీకి కానీ పప్పుకు కానీ. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ పోనీలో మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీ మొత్తానికి. ఇవి మంచిగా దోరగా వేగిన తర్వాత నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న గంగవాయల ఆకుని, మళ్ళీ మనం మామిడికాయ పొట్టుని తీసి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, మామిడికాయ ముక్కలు కూడా పులుపుకి తగ్గట్టుగా, మనం ఎంత పులుపు తింటామో దానికి తగ్గట్టుగా పులుపుని, మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ ఇంకొకసారి కలిపి అందులో రుచికి తగ్గట్టుగా ఉప్పు, మళ్ళీ మనం ఇందులో కందిపప్పు, ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకుంటాం కాబట్టి దీనికి ఆ కందిపప్పుకి కలిపి మనము ఉప్పు కారాన్ని సెట్ చేసుకోవాలి. రుచికి సరిపడా, ఎవరింటికి తగ్గట్టుగా వాళ్ళు రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి మంచిగా. అది కాసేపు అంటే సిమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే గంగవాయల్లోని, మామిడికాయలోని వాటర్ అందులోకి దిగుతుంది. దిగి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనము మూత పెట్టేసుకోవాలి. మనము గంగవాయలు ఆకుని, మామిడికాయ పప్పుని కుక్కర్లో ఒక్కసారి ఉడకబెట్టుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఇది రుచి అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ విధంగా మనకి మంచిగా మగ్గిపోయింది అని తెలవడానికి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనకి ఇది మగ్గినట్టు తెలుస్తుంది. మామిడికాయ ముక్కను కూడా ఒకసారి ప్రెస్ చేసి చూస్తే అది కూడా మెత్తగా కనిపిస్తుంది. అయితే దీంట్లో మనము ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి. చూడండి ఎంత టేస్ట్తో పాటు మనకి ఎన్నో పోషక విలువలు కలిగిన అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి. ప్రతిరోజు ఆకుకూర పప్పుని ఏదో ఒకటి, టమాటా కానీ, నిమ్మకాయ కానీ, చింతపండుతో కానీ ఏదో ఒక పులుపుతో మనము పప్పుని తిన్నట్టయితే, అంటే మనకి అతిగా తినకుండా ఎంత అవసరమో అంతే తింటే గ్యాస్ ఫామ్ కాదు, ఏమీ ఫామ్ కాదు. చాలామంది పప్పుని అవాయిడ్ చేస్తారు, కానీ పప్పు తినడం అనేది డైలీ రొటీన్ లైఫ్లో పప్పు తినడం అనేది చాలా ఇంపార్టెంట్. పప్పు తింటేనే మనకి యాసిడిటీ అదంతా అవ్వదు. మనం బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంటి ఫుడ్ని రోజు ఎంత పుష్కలంగా కడుపు నిండా తిన్నా కానీ మనకి ఏమీ అవ్వదు. ఒక వారం రోజులు బయట ఫుడ్ని మానేసి ఇంట్లో ఫుడ్ చేసుకొని తిన్నట్లయితే వాళ్ళకి ఎంతో హెల్తీగా ఉంటుంది. అయితే రోజు వెల్లిపాయలు కూడా తినొద్దు, దాదాపు వెల్లిపాయను కూడా అవాయిడ్ చేస్తే మంచిది, అది మీ ఇష్టం. ఈ విధంగా మంచిగా పప్పు అనేది ఉడికి అందులో పులుపు అంతా పప్పులోకి దిగి పప్పు టేస్ట్గా అవుతుంది. నెక్స్ట్ దొండకాయ కూరకి మళ్ళీ ఒక బాణలి పెట్టుకొని అందులో నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, హింగ్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, చిన్నగా ఒక హాఫ్ చెంచా మెంతులు అన్నీ వేసేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లో దొండకాయ ముక్కలను వేసి మళ్ళీ రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని అన్నీ ఒక్కసారే వేసేయాలి. పచ్చి మీద వేస్తున్నాము అని అనుకోవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేయండి. అయితే ఉప్పుని, కారాన్ని ఇట్లా వేసేసిన తర్వాత మనము మూత పెట్టేసి సిమ్ మీద, చిన్న మంట మీద పెట్టేసేసి మన పనులన్నీ చేసుకునే వరకు ఈ విధంగా మంచిగా మగ్గుతుంది.
మధ్యలో ఒక్కసారి వచ్చి మనము కలియ తిప్పేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే మళ్ళీ ఒక 15-20 మినిట్స్ తర్వాత కూర అనేది ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ కూరలోని వాటరు అదంతా వెళ్ళిపోయి మంచిగా టేస్టీగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనం ఇందులో మంచిగా ఒకసారి నీట్గా మంచిగా కలిపేసుకొని ఇందులో నువ్వుల పొడి మెయిన్ ఇంపార్టెంట్. చూసారా కూర అంతా దగ్గరకు వచ్చేసింది. 2 చెంచాల నువ్వుల పొడి, తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా మనకి చాలా టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. అయితే దొండకాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో మళ్ళీ మనం పులుపు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను మామిడికాయ పప్పులో వేసాను కాబట్టి దొండకాయలో వేయలేదు. ఇలాంటి మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కామెంట్లో చెప్పండి. శ్రీమాత్రే నమః.